ఇప్పుడే సహోదరు చెప్పిన ప్రకారము బలహీన సమయంలో మనకు అనేకమైనటువంటి దుఃఖక్రాంతమైనటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే దేవుడిని ప్రార్థించాలి. ప్రార్థించి ఆయన మంచి చేసినప్పుడు మనము లోకానుసారంగా ఎంజాయ్ చేయటానికి కాదు, ఆయన మనల్ని ఆశీర్వదించేది. మళ్ళా ఆయన గుర్తింపుగా, ఆయన సాక్షిగా మనం ఉండటానికి దేవుడు మనల్ని ఆ దుఃఖమైనటువంటి సమయం నుంచి సంతోషకరమైనటువంటి సమయానికి దేవుడు తీసుకొస్తాడని చెప్పిన విధానాన్ని దేవుడు మనల్ని బలపరచడానికి ఆ విధంగా మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. అయితే ఆయన ఎందుకు ఒప్పించుకున్నాడు, అది ఎందుకు పట్టించుకున్నాడు, ఎందుకు తిట్టించుకున్నాడు అంటే నీలో నాలో ఆ మాట ప్రకారము తగ్గించి మనం ఒప్పించుకొని మనము దేవుని చిత్త ప్రకారం మనం ఉంటే మాదిరిగా మనం ఉన్నప్పుడు మనవలను చూసి దేవుడు నిజమైన దేవుడు, దేవుడు నిజమైన దేవుడు కాబట్టి, దేవుడు సత్యమైన దేవుడు కాబట్టి, దేవుడు సృష్టికర్త కాబట్టి, దేవుడు బలవంతుడు కాబట్టి, దేవుడు మహాప్రభావం కలిగిన దేవుడు కాబట్టి ఆయన అందరూ నమ్ముచున్నారని ఇతరులు కూడా మన మాదిరికరమైనటువంటి నడతను చూసి, మన మాదిరికరమైనటువంటి ప్రవర్తన చూసి, మన మాదిరికరమైనటువంటి ప్రార్థనను చూసి వారు మారు మనసు పొందుతారు. మనం మన ఇష్టానుసార ప్రకారముగా ఎవరిని కానీ మనం ప్రోత్పలం చేసి మార్చటానికి వీలు కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ ద్వారా, నా ద్వారా, నీ ద్వారా, ఇంకొకరి ద్వారా వారితో మాట్లాడు. నీవు ఒకరితో మాట్లాడినప్పుడు నీలోనున్న పరిశుద్ధాత్మ వారిలో మాట్లాడాలి. అప్పుడు వారు మారు మనసు పొందుతారు. నీలో అపవిత్రాత్మ కలిగి నువ్వు మాట్లాడితే వారు నిన్ను కూడా దూషిస్తారు, దేవుని కూడా దూషించి వెనక్కి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ ప్రభావము కలుగును గాక. దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని మనము దేవునికి ఎంతో ఉన్నతంగా మనము కొంతసేపు బిడ్డల ద్వారా మాట్లాడినందుకు కూడా దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.